అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 4 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కిషోర్: హే రవి, మొన్న అనుని పిచ్చిది అన్నానని నీకు కోపం వచ్చిందిగా, ఇప్పుడు చూడు ఎంత పిచ్చి నిర్ణయం తీసుకుందో. రవి: నువ్వు ఉండరా బాబు. శాంతి: తర్వాత ఏమైంది? కిషోర్: అవును చెప్పు అంటాడు. శాంతి చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు మేము మాట్లాడుకొని వెళ్ళిపోయాము, కానీ మాకు తెలియదు మా మాటలు వెనుక నిలబడి కార్తీ విన్నాడు అని. తర్వాత నుంచి కార్తీలో చాలా మార్పు వచ్చింది. నెమ్మదిగా గొడవలకి దూరం అయ్యాడు, చదవడం స్టార్ట్ చేశాడు. అను కూడా కార్తీలో మార్పుని గమనించింది. అప్పుడప్పుడు కార్తీతో మాట్లాడేది, కానీ కార్తీ అనుని ఇంకెవరితో మాట్లాడవద్దు అనేవాడు. అను క్లాస్మేట్స్లో చాలామందికి బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. అను వాళ్ళని అన్నయ్య అని పిలుస్తూ ఉండేది. అను అలా అబ్బాయిలతో మాట్లాడడం కార్తీకి నచ్చేది కాదు. ఈగో ఫీల్ అయ్యేవాడు. ఈలోపు మళ్ళీ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. చివరి ఎగ్జామ్ రోజున స్లిప్స్ దొరికాయి అని లక్ష్మి అనే అమ్మాయిని పట్టుకున్నారు ఇన్విజిలేటర్. అది చూసిన అను ఆ స్లిప్స్ తనవి అని ఒప్పుకుంది. ఇన్విజిలేటర్ అనుని బయటికి వెళ్ళిపోమన్నారు. ఈ విషయం మా ప్రిన్సిపల్కి తెలిసి అక్కడికి వచ్చారు. అను ఎలాంటిదో తెలిసి ఎందుకు అలా చేసి ఉంటుందో గ్రహించి ఇన్విజిలేటర్ని కన్విన్స్ చేశారు. కానీ అప్పటికే ఎగ్జామ్ రాయడానికి 30 నిమిషాలు మాత్రమే ఉంది. అను ఎగ్జామ్స్ రాసేసింది. కార్తీకి విషయం తెలిసి అనుతో గొడవ పెట్టుకున్నాడు. కార్తీని కన్విన్స్ చేయడానికి అను చాలా ట్రై చేసింది, కానీ కార్తీ అనుతో మాట్లాడలేదు. ఆ రోజే ఆ న్యూస్ కాలేజీ వాట్సాప్ గ్రూప్లో అందరికీ తెలిసిపోయింది. ఈసారి అనుకి మార్క్స్ సరిగ్గా రావు అని అందరూ ఫీల్ అయ్యారు. హాలిడేస్ అయిపోయి కాలేజీకి వచ్చిన మాకు 2 షాక్లు తగిలాయి. ఒకటి, లక్ష్మి అను ఫ్రెండ్స్ కావడం. ఎందుకంటే అను అంటే లక్ష్మికి ఇష్టం ఉండేది కాదు. చదువులోనూ అందంలోనూ అను తనకి పోటీ అనుకునేది. అలాంటి లక్ష్మి ఇప్పుడు అనుతో ఫ్రెండ్ అయింది అంటే అప్పుడే అర్థమైంది ఆ రోజు ఎగ్జామ్లో స్లిప్స్ పెట్టింది లక్ష్మి అని. నెక్స్ట్ మళ్ళీ కాలేజ్ టాపర్ అను అని. కార్తీక్ కూడా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు, కానీ చాలా రోజుల వరకు కార్తీ అనుతో మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కార్తీ అనుని చాలాసార్లు ముట్టుకోవాలని ట్రై చేసేవాడు, కానీ అను ఒప్పుకునేది కాదు. కానీ ఒకరోజు కార్తీ అను చేయి పట్టుకున్నాడు. అను అది తట్టుకోలేకపోయింది. తర్వాత రోజు చూస్తే కార్తీ పట్టుకున్న చోట తన చేతిని కాల్చుకుంది అను. పెళ్ళి అయ్యే వరకు ముట్టుకుంటే ఊరుకోను అని గట్టిగా చెప్పింది అను. ఆ రోజు నుండి కార్తీ ఎప్పుడు అనుని టచ్ చేయలేదు. ఇలా ఉండగానే అను వాళ్ళకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. తర్వాత తెలిసింది కార్తీయే అనుని ఎగ్జామ్స్కి బైక్ మీద తీసుకొచ్చేవాడని. అందరూ అను కార్తీక్ గురించి మాట్లాడుకుంటున్నారని. హాలిడేస్ 2 months మా పెద్దమ్మగారి ఇంటికి వెళ్ళి కాలేజ్కి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి చూస్తే అను కాలేజ్ టాపర్ అని, సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది అని తెలిసింది. కానీ కార్తీ మాత్రం ఫెయిల్ అయ్యాడని తెలిసింది. అనుని కలుద్దామని ఇంటికి వెళ్ళాను, కానీ అప్పటికే అను వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారని తెలిసింది. కానీ కార్తీని మాత్రం కాలేజ్లో చూశాను, వేరే అమ్మాయిలతో మళ్ళీ గొడవలతో. వాడిని అలా చూసిన తర్వాత వాడితో మాట్లాడడం కూడా వేస్ట్ అనిపించింది. అను గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను, కానీ తాను దొరకలేదు. అలా ఇన్నాళ్ళ తర్వాత ఈరోజు అనుని ఇక్కడ చూశాను. రవి: అసలు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? శాంతి: నాకు తెలియదు. కిషోర్: రేయ్, ఈ వీకెండ్ నా గర్ల్ఫ్రెండ్ని అనుతో పాటు మీ అందరికీ పరిచయం చేస్తాను అన్నాను కదా, ఇప్పుడు చెప్తున్నా అస్సలు పరిచయం చేయను. కవిత: నీకేమైంది కిషోర్? కిషోర్: పెళ్ళి కాకుండా చెయ్యి ముట్టుకున్నాడని చెయ్యి కాల్చుకుంది అను. నా గర్ల్ఫ్రెండ్కి ఈ విషయం తెలిసిందనుకో, నన్ను కూడా పెళ్ళి అయ్యే వరకు ముట్టుకోవద్దు అంటుంది. అది నా వల్ల కాదు. రవి: నువ్వుండరా బాబు, నువ్వు నీ గోల. శాంతి: అంటే కార్తీ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాడని తనకి దూరం అయిందా, అందుకే ఇలా ఉంటుందా? శాంతి:
అనుని ఇన్నాళ్ళ నుంచి చూస్తూ నన్ను ఇలా అడుగుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. కార్తీ ఎగ్జామ్స్ గురించి అని నేను అనుకోను. ఎందుకంటే తన క్యారెక్టర్, తన మెంటాలిటీ నాకు బాగా తెలుసు. ఇంకేదో జరిగింది, అది తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది ఇక్కడ అన్న మాటతో అందరూ వెనుకకి తిరిగి చూస్తారు. అక్కడ అను చేతులు కట్టుకొని వారి వైపు చూస్తూ ఉంటుంది. ఏం లేదు చిన్ను, నువ్వు నాకు ఏమవుతావు అని అడుగుతున్నారు అంతే. గైస్, ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ వర్క్ అని చెప్పి అను వెళ్తుంటే శాంతి పిలుస్తుంది. శాంతి, చిన్ను, నేను నీతో మాట్లాడాలి. అను, శాంతి, ఇది ఆఫీస్ టైం అండ్ నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది. మనం ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక మాట్లాడుకుందాం ప్లీజ్. శాంతి మనసులో, అసలు నేను చూస్తుంది అనునేనా? ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక శాంతి అను గుడికి వెళ్ళారు. శాస్త్రి గారు, ఏమ్మా అను, ఎవరు ఈ అమ్మాయి? అను, నమస్తే అంకుల్, తను నా ఫ్రెండ్ శాంతి. శాస్త్రి గారు, నీకోసం అంటూ ఒక మనిషి ఉన్నారా? ఇన్ని సంవత్సరాలలో నీతో ఎవరిని చూడలేదు. ఇదిగోమ్మా ఈ ప్రసాదం తీసుకో. శాంతి, ఈరోజు ఏమైనా విశేషమా అంకుల్? శాస్త్రి గారు, ఈ గుడికి వచ్చే భక్తురాలికి తన బిడ్డను చదివించడానికి చాలా ఇబ్బంది పడేది. ఆవిడ పరిస్థితి చూసి ఆ అమ్మవారు వారికి సహాయం చేసింది. అందుకు కృతజ్ఞతగా ఆ భక్తురాలు గుడిలో ఈరోజు అమ్మవారికి ప్రసాదం సమర్పించుకుంది. శాంతి, అంకుల్, ప్రసాదం అనుకి ఇవ్వలేదు. శాస్త్రి గారు, అనుకి లేకుండా ఉంటుందా? ఇప్పుడే తీసుకొస్తాను. శాస్త్రి గారు, అమ్మవారి ప్రసాదం అనుకి ఇచ్చి, ఇలా అందరి దీవెనలతో నువ్వు సంతోషంగా ఉండే రోజు రావాలి తల్లి. ఏం అర్థం కాదు శాంతికి. శాంతి అను చాలాసేపు మౌనంగా కూర్చుంటారు. శాంతి, నేనింకా నీ ఫ్రెండునని గుర్తుందా నీకు అంటూ సైలెన్స్ని బ్రేక్ చేస్తుంది. అను సైలెంట్గా ఉంటుంది. శాంతి, మాట్లాడు చిన్ను. అను, ఎలా ఉన్నావు? పెళ్ళైనట్లు ఉంది. శాంతి, నేను నా గురించి మాట్లాడమని లేదు, నీ గురించి చెప్పమని అడుగుతున్నా. అను, నా గురించి చెప్పడానికి ఏం లేదు. శాంతి, నీకు కార్తీకి మధ్య ఏం జరిగింది? మీరు ఊరు వదిలి ఎందుకు వచ్చేశారు? అను, అవన్నీ ఇప్పుడు ఎందుకు, వదిలేయ్ శాంతి. శాంతి కోపంగా, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నా మీద ఒట్టే. ఏం జరిగింది నీకు కార్తీకి మధ్య, చెప్పు. అను, పందెం వల్ల. శాంతి, పందెం ఏంటి? అను, కాలేజీలో నన్ను లవ్ చేస్తున్న ఏ అబ్బాయి వైపు నేను కన్నెత్తి చూడలేదుగా. కాలేజీలో లేటుగా జాయిన్ అయిన కార్తీకి నా గురించి తన ఫ్రెండ్స్ చెప్పారు. అను చాలా స్ట్రిక్ట్, ఎవరికీ పడదు అని తన ఫ్రెండ్స్ చెప్పడంతో నా మీద పందెం కాశాడు కార్తీ. నన్ను లవ్లో పడేస్తాను అని, తన చుట్టూ తిప్పుకుంటానని, తన బైక్ మీద కాలేజీకి తీసుకొస్తానని, లవ్ పేరుతో నాకు దగ్గర కావడం కష్టమని, నా సెంటిమెంట్స్ మీద కొట్టాలని నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడని తెలిసి అడగడానికి వెళ్తే అప్పుడు చెప్పాడు, పందెం గెలిచాను, ఇంకా నీతో నాకు పని లేదు అని. శాంతి, ఏంటి పందెం కాసాడా? పందెం కాయడానికి నువ్వేమన్నా కోడివా, పొట్టేలు అనుకున్నాడా? అను, వదిలేయ్ శాంతి, ఏదో అయిపోయింది. శాంతి, మరి పెళ్ళి? అను, అమ్మ ఏవో సంబంధాలు చూసింది, కానీ ఏది ఇంటి వరకు రాలేదు. శాంతి, మరి నువ్వెందుకు ఇలా? ఏమైంది? ఆఫీస్లో అందరూ నువ్వు ఒక రోబో, అస్సలు నవ్వదు అంటున్నారు. అను, అనుకొని పోయేదేముంది, నీ గురించి చెప్పు. శాంతి, కానీ. అను, ప్లీజ్ శాంతి, ఇంకా నా గురించి ఏమీ అడగకు, అడిగితే నా మీద ఒట్టే, నీ గురించి చెప్పు. శాంతి, నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ జాబ్ చేస్తుంటారు. నేను ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇలా జాబ్లో జాయిన్ అయ్యాను. లక్కీగా నువ్వు కలిసావు. అను, సరే శాంతి, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను, బాయ్ అంటూ అను వెళ్ళిపోయింది. ఏమైంది అను నీకు? నువ్వు అసలు అనువేనా? నవ్వుకి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉండే నీ నవ్వు ఏమైంది? నువ్వు కార్తీని ఎలా క్షమించావు? నీ కోపానికి వాడికి చుక్కలు చూపించాల్సింది పోయి ఇలా మారావు.
నువ్వు కార్తీ విషయంలో ఇలా మారావంటే నేను నమ్మను. పెళ్లి విషయంలో కూడా నువ్వు అప్సెట్ కాలేదు, ఇంకేదో జరిగింది. అది నా దగ్గర కూడా దాస్తున్నావు. ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని మనసులో అనుకొని వెళ్ళే ముందు అమ్మవారికి నమస్కరించుకుంటుంది. ఇంతలో శాస్త్రి గారు వస్తారు. శాస్త్రి గారు, ఏమ్మా నీ ఫ్రెండ్ వెళ్ళిపోయిందా? శాంతి, హా వెళ్ళిందండి. అంకుల్, ఇందాక మీకు అనుకి మధ్య డిస్కషన్ ఏంటి? అను మీకు ఏదో సైగ చేసింది, మీరు ఏదో చెప్పబోయి మానేశారు, ఏంటది? శాస్త్రి గారు, నువ్వు మళ్ళీ అనుని అడగకు తల్లి. ఆ భక్తురాలికి సహాయం చేసింది అనునే. గుడికి వచ్చే భక్తులకి హెల్ప్ చేయమని నాకు మనీ ఇస్తుంది, కానీ ఆ విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పింది. మనీ ఇచ్చేది నేను కాదు, ఆ అమ్మవారు వాళ్ళకి ఇవ్వమని నాకు ఇస్తుంది. నేను తీసుకొచ్చి మీకు ఇస్తున్నా అంటుంది. అందుకే అందరికీ అమ్మవారు సహాయం చేశారు అని చెప్తాను. ఈ విషయం అనుకి చెప్పకు తల్లి. నువ్వు అను ఫ్రెండ్ అన్నావని నీకు చెప్పాను. శాంతి, థ్యాంక్స్ అంకుల్, దాని గురించి నాకు తెలుసు. నేను తనని అడగను. నేనింకా వెళ్ళొస్తాను అంకుల్ అని చెప్పి శాంతి వెళ్ళిపోతుంది. అను లైఫ్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.